ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు ఈవెంట్స్ అనేవి మొత్తం నైట్ ఈవెంట్సే ఉంటాయి. మార్నింగ్ మీ కూడా చేస్తాను. చాలా వరకు మాక్సిమం నైటే ఉంటాయి. హ్మ్. నైట్ ఈవెంట్స్‌కి ఎళ్ళొచ్చేటప్పుడు ఇంటి పక్కనోళ్ళు చూసి ఇది ఎలా పడితే అలా తిరుగుతుందిరా, ఇది బజార్‌దిరా, అలాగెప్పుడు ఇవి ఎప్పుడైనా ఫేస్ చేసారా మీరు? అప్పుడు ఒక 7 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు నన్ను ఎవరైనా అంటే నాకు తెలియదు. ఓకే. ఇంకా కిందెట్టి కిందెట్టి అస్సలు నన్ను మడతెట్టేసారా? వస్తా అంటే నేను ఊరుకోను. ఓకే. కానీ ఇప్పుడు మీరు చాలామంది చూసుకుంటే డాన్సర్స్‌లో డాన్స్ చేయడం కన్నా వాళ్ళ డబ్బుల కోసం దేనికైనా వెళ్ళేవాళ్ళు చాలామందున్నారు డాన్సర్. అంటే ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, అలా యాక్చువల్‌గా మాకు చాలామంది కాల్ చేస్తుంటారు. అక్క మా వైఫ్ ఇలాగుంది, ఓకే. అమౌంట్ డాన్సుల్లో అందరూ సెటిల్ అవ్వలేదండి. హ్మ్. ఏంటంటే ఇది ఒక జోదం టైపు. జోదం అంటే వీళ్ళో ఎవరో సెటిల్ అవుతారు. ఓకే. 100 మందిలో 10 మందే సెటిల్ అవుతారు. హ్మ్. 90 మంది ఇబ్బంది పడతారు తెలుసా నీకు ఈ విషయం? అవును. ఓకే. అవును. 10 మందే సెటిల్ అవుతారు. హ్మ్. దేవుడి దయ వల్ల 10 మందిలో నాకు పొజిషన్ ఇచ్చారు. హ్మ్. మిగతా 90 మంది అన్ సీజన్ వచ్చిందంటే ఇంటి రెంట్లు కట్టుకోలేరు. పిల్లలు చూసుకోలేరు. చాలా ఇబ్బందులు ఓకే. పడతారు. కానీ అలాంటి డాన్సర్లు కష్టాలు పడి స్టేజ్ ఎక్కుతారు. ఒక అమ్మాయి పీరియడ్స్ వచ్చిందంటే ఎంత పెయిన్ వస్తది. ఓకే. ఆ టైంలో అవునవును. కూడా అమ్మాయి స్టేజ్ ఎక్కుతుందంటే దానికి అర్థం ఏంటి? డబ్బుల కోసం. అలాంటి అత్యవసరం. అమ్మాయి ఎంత పెయిన్ వచ్చి ఏడ్చినా కూడా బయట నవ్వుతూ కనబడుతది. అవును. అలాంటి అమ్మాయిని కింద నుంచి డైలాగ్స్ వేయొచ్చా? అవును. అంటే నన్ననే కాదు ఎవరినైనా ఏ అమ్మాయినైనా మనం అనకూడదు. ఓకే. అది ఏ డాన్సర్ అయినా మనం వేలెట్టి ఇలా చూపించకూడదు. మాట్లాడితే మా ఫ్యామిలీ ఇలా ఉండరు, మీరు ఇలా డాన్స్‌లు అలా కూడా అనకూడదు. డాన్స్ చేస్తున్న వాళ్ళందరూ తప్పుడు మనుషులు, ఇంట్లో ఉండాలందరూ పత్తిత్తులాట కరెక్ట్ కాదు అది. మనం ఏదైనా ఎవరి వృత్తి వాళ్ళది. ఓకే. ఆ! ఇప్పుడు చూసుకుంటే డాన్సర్స్ చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఆ! ఉంటారని 10% సక్సెస్ అవుతారు, 90% ఫెయిల్ అవుతారని మీరే ఫెయిల్ అవుతారు. అన్నారు. అవును. ఇంతమంది ఫెయిల్ అవుతారని తెలిసి గూడా ఇదే ఫీల్డ్‌ని ఎందుకు చూజ్ చేసుకుంటున్నారు? అంటే అంటే ఏమీ లేకనా? లేకపోతే వై? ఏమీ లేకంటే ఇది సాఫ్ట్‌వేర్‌కి ఒక 1 మంత్ సాలరీ ఎంతొస్తది? వస్తాయి. అంటే బేస్డ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ బట్టి వస్తది. స్టార్టింగ్ అమౌంట్ స్టార్టింగ్ అంటే ఒక 30 దాకా వస్తది మంత్లీ. మంత్లీ. అవును. హైయెస్ట్ అమౌంట్ ఎవరికొస్తది ఎక్కువ? సెంట్రల్ గవర్నమెంట్ ఎంతొస్తది మాక్సిమం? వాటెవర్ ఇట్ ఈస్ అది మనకు తెలవదు గదా! వాళ్ళకెంతొస్తది ఇప్పుడు ఏంటి 1,00,000 అనేది. ఏసుకోండి. హ్మ్. ₹1,00,000 అనుకోండి. మా డాన్స్ ఫీల్డ్ అమ్మాయిలకి కూడా ఒక్కొక్క అమ్మాయికి అలాగే వస్తది. ఇప్పుడు మీకెంతొస్తది మంత్లీ? నాకు 2 వస్తది. 2,00,000 వస్తదా? 2,00,000 వస్తది. ఓకే. ఇప్పుడు మరి కొంతమందికి చూసుకుంటే కనీసం నెలకి చూసుకుంటే ఒక 10,000, 20,000 గూడా రావు గదా! చాలా మందికి. టాలెంట్‌ని బట్టి ఇంకా కొన్ని ఏంటంటే టాలెంటోళ్ళు కూడా కొంతమంది వెనక్కెళ్ళిపోతారు. ఇప్పుడు చాలా మంది నేను అంటున్నది అదే. ఇందాక అడిగిన క్వెషన్ అన్నాను గదా! ఎక్స్‌పోజ్, బోల్డ్ అనేసి. హ్మ్. వీళ్ళు డబ్బుల కోసమే మనీ కోసమే వీళ్ళు ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేస్తూ ఉంటారా అనేసి అడిగాను నేను ఇందాక. మిగతా వాళ్ళు బయట వాళ్ళ గురించి నాకు అంతగా తెలీదు సారీ. ఓకే. నేను ఒక ఆడపిల్లనై ఉండి ఒక ఆడపిల్ల గురించి నేను నెగెటివ్‌గా చెప్పండి అని ఆహ్, అనట్లేదు. చాలా మంది మీరు మీరు చాలా స్టేజ్ ఎక్కుతా ఉంటారు. స్టేజ్ ఎక్కినప్పుడు డాన్సర్లు అందరూ కొంతమంది డ్రింక్ చేస్తారు. హ్మ్. కొంతమంది మంచివాళ్ళు. హ్మ్. అందరూ ఒకలా ఉంటారు. ఇప్పుడు మనం ఫ్రూట్స్ కొంటాం. అన్నీ మంచిగా ఉంటాయని అనుకోలేం కదా! అవును. కొన్ని పాడైపోయి ఉంటాయి. కొన్ని కుళ్ళిపోయి ఉంటాయి. ఓకే. కొన్ని అస్సలు ఇది లేనట్టుగా ఉంటాయి. టేస్ట్ ఒక్కొక్క సెపరేట్ ఉంటది. అలాగే హ్మ్. డాన్సర్స్ కూడా కొంతమంది ఇలా అలా ఉంటారనమాట. హ్మ్. మీరు స్టేజ్ ఎక్కితే నార్మల్‌గా మాట్లాడడం కన్నా డబుల్ మీనింగ్ ఎక్కువ మాట్లాడతారు. అది నాకు నీకున్నది ఒకటే కదరా! నలుగురిని తీసుకొనెళ్ళి ఏం చేస్తావు? అంటే అంటే గ్యాప్ ఇస్తారెందుకు? అలా జనాలకి అవే మాటలు వాళ్ళకి బూస్ట్. బూస్టా? లేకపోతే మనకి ఫర్ ప్లస్సా? ఎగ్జాంపుల్ మీరు సేమ్ మీరు ఆడియన్స్, నేనొక యాంకరు. ఓకే. ఎక్స్‌క్యూజ్ మీ, వాట్ యూ వాంట్? హౌ ఆర్ యూ? నేను ఇంగ్లీష్‌లో మీకు మాట్లాడితే ఎవరితోరా దీన్ని ఇక్కడ తీసుకొచ్చారంటారు. అదే హ్మ్. మీరు ఆడియన్స్, నేనొక యాంకర్‌ని కదా! ఏరా ఏంట్రా ఉందా అని అడిగితే మీకు అదొక స్మైలు, ఎనర్జీ. హ్మ్. ఇప్పుడు జనాలు వాటినే కోరుకుంటున్నారు. సో, జనాల వీక్‌నెస్ నాకు తెలుసు. ఓకే. ఆ వీక్‌నెస్ వల్ల ఇది మీరు అంటే ఆడియన్స్ వీక్‌నెస్ అన్నారు. హ్మ్. ఆడియన్స్ వీక్‌నెస్‌తో ఆడుకుంటున్నారా? అంతే. ఇప్పుడు వాడికి ఎన్ని గదులుంటాయో అది వాడిష్టం. నలుగురిని తీసుకొనెళ్తాడా? 40 మందిని తీసుకొనెళ్తాడా? అదే కామెడీ. లేకపోతే అదే కామెడీ అన్న. ఇప్పుడు మీరు స్టేజ్ మీద మీకుందా అంటారు. మీకుందా అంటే, ఉంది వస్తావా అంటే మీరేం జేస్తారు? రారా అంటాను. అంటే ఎళ్తారా ఆడితో? ఎలా అనేస్తాము? మరి ఇప్పుడు మీరే అన్నారు అవే గదా! మాటలు. దాన్నే. ఇది ఓకే. ఊహా చిత్రం. హ్మ్. ఎన్నెన్ని ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఓకే. ఆడియన్స్ నా పక్కన మధు ఉందిరా నేను చేసేసానురా. ఊహా చిత్రం. హ్మ్. కళ్ళు ఎన్ని లోకాలైనా చూడొచ్చు. ఓకే. కలలు కనొచ్చు. కలలు కానీ కనమంటారు. కథలు ఎగూడదంటున్నారు. సారీ. అంటే
కళ్ళు ఇప్పుడు నేను అమెరికా వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు నేను స్వర్గంకి వెళ్ళిపోవచ్చు, అలా ఊహించుకుంటా. ఇది కూడా అంతే. ఓకే. ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు ఒక స్టేజ్ డాన్సర్ అండ్ యాంకర్. కానీ నైట్ మీరు చాలా మంది మిమ్మల్ని చూస్తే ఏమనుకుంటారంటే, అబ్బో! ఇది దీని గురించి తెలిసిందే లేరా మనకి. సంథింగ్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మీరు ఎక్కువగా చూస్తే డివోషనల్ అంటే ప్రదర్శనాలకి, లేకపోతే దైవ దర్శనాలకి వెళ్తా ఉంటారు. ఎందుకని అది అలాగా? నాకు చాలా ఇష్టం. టూర్‌లకి ఎక్కడికైనా వెళ్ళమంటే ముందు ఇప్పుడు కూర్చొని గోవా చూడలేదు. పబ్‌కి వెళ్ళలేదు. మీరు నమ్ముతారా? ఓకే. నా లైఫ్‌లో పబ్ అంటే తెలీదు. గోవాకి వెళ్ళలేదు. మా ఫ్రెండ్స్ అందరూ గోవాకి వెళ్ళారు. కానీ నేను తిరగలేని పుణ్యక్షేత్రాలు ఎవరు తిరగలేదు. ఓకే. అన్నీ. మీరు వెళ్ళారా కాశీ? నేను కాశీకి వెళ్ళలేదు. కాశీ నేను వెళ్ళాను. హైదరాబాద్ దాటి వెళ్ళలేదండి. హైదరాబాద్ కాశీ వెళ్ళాను, అయోధ్య వెళ్ళాను, ద్వారకా వెళ్ళాను, శక్తిపీఠాలు 15 చూసాను. ఇప్పుడు కేదార్నాథ్, బద్రీనాథ్, జ్వాలాముఖి, వైష్ణోదేవి, నేపాల్ ఇవన్నీ ఇప్పుడు వెళ్తున్నాను. అది ఎందుకు? అంటే దైవ దర్శనాలు ఇష్టమా? లేకపోతే అక్కడ చేసేవి డబుల్ మీనింగ్ మాట్లాడేవన్నీ పోగొట్టుకోవడానికి ఇలా చేస్తున్నారా? డబుల్ మీనింగ్ మాట్లాడడం వల్ల ఏమీ తప్పు ఉండదు. ఒక మనిషిని బాధ పెడితే అది తప్పు. ఓకే. మిమ్మల్ని బాధ పెట్టాను అనుకో, మీరు బాధపడ్డారనుకో, ఆ ఏడుపు నాకు తగులుతుంది. డబుల్ మీనింగ్ అంటే ఫన్నీ. ఇప్పుడు జోక్స్ ఉంటాయి, నమ్మే జోక్స్ వేస్తారు, అవన్నీ నిజాలు అయిపోతాయా? ఇది కూడా అంతే. అవేం కాదు. నాకేంటంటే అమ్మవారు అంటే నేను ఆమె నమ్ముకున్న తర్వాత ఈ పొజిషన్ ఉన్నాను. ఓకే. ఓకే. కాళీని పూజిస్తాను అమ్మవారినాడు. ఈ మీరు మరి ఇంట్లో నుంచి వచ్చిపోయినప్పుడు మీ అమ్మవారు మిమ్మల్ని కాపాడింది ఆవిడే. మీకు ఇంకో ఇంటి ఇస్తాను. నాకేం జరిగినా కళ రూపంలో తెలుస్తుంది. ఓకే. నాకు ఏదైనా శుభం జరగాలన్నా తెలుస్తుంది, లేదు నాకు ఏదైనా కీడు జరగాలన్నా నాకు ఇంటి వస్తుంది. ఓకే. అంత స్వచ్ఛమైన తల్లి అమ్మవారు. అమ్మో, ఆవిడ చాలా పవర్ఫుల్. అలాగే ఇప్పుడు చూసుకుంటే మన బుల్లెట్ ఝాన్సీ గారు ఉన్నారు కదా, ఝాన్సీ గారు ఒక స్టేజ్ డాన్సర్గా వెళ్ళి ఈరోజు డి అనే ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద ఒక డాన్సర్గా ఉన్నారు. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అక్క చాలా కష్టపడింది కదండి. అక్కకి 20-30 సంవత్సరాలు కష్టపడింది. అక్క చిన్నప్పటి నుంచి డాన్సర్. ఎప్పుడో కష్టపడితే ఇప్పుడు ఫలితం వచ్చిందండి. అక్క అసలు ఎప్పుడో రావాలి అక్కకి, ఇప్పుడు కాదు అసలు. ఎప్పుడో వస్తే ఇప్పుడు వచ్చింది. మంచి డాన్సర్. వైజాగ్ లో నంబర్ 1 అక్క. వైజాగ్ అయితే ఏపీలో అక్కలాగా అంత స్పీడ్ గా అంత ఇదిగా ఎవరు చేయరు అసలు. అలాగే అక్కతో పాటు ఝాన్సీ గారితో పాటు ఇంకొక నెల్లూరు అమ్మాయి ఉంటది, కవిత గారు. నా ఫ్రెండ్ కవిత గారు మరి ఎందుకు అంత పాపులర్ అవ్వలేకపోయారు? కవిత పాపులర్ ఆల్రెడీ. కవిత గారు పాపులరే, బట్ ఆ ఝాన్సీ గారి స్థాయికి ఎందుకు వెళ్ళలేకపోయారు? అంటే ఝాన్సీ గారిని ఇప్పుడు